నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరికాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకుని దాంతో పాలు తీసుకోవాలన్నమాట. మనం మిక్సీ పట్టేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటా నెట్లో ఉడకట్టుకుంటా ఉంటే కొబ్బరి పాలు వస్తాయి. దాంట్లోంచి మిక్సీ పట్టేసుకుని ఇలా ఉడకట్టుకుని పెద్ద నెట్ తీసుకుని దీంట్లో శుభ్రంగా వడకట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే రైస్ని బట్టి నేనైతే 2 గ్లాసులు అరకిలో చేస్తున్నాను అనమాట. అరకిలో కొబ్బరి అన్నానికి 2 చెక్కలు అంటే ఒక కొబ్బరికాయ. శుభ్రంగా పాలు తీసుకుని పెట్టుకున్నాను. అరకిలో బియ్యానికి సరిపడ్డాయి అంటే 4 గ్లాసులు. దాంట్లో వేసి మసాలా దంచి యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, కొంచెం నెయ్యి, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఇంకా బిర్యానీలో వేసుకుంటే మరాఠీ మొగ్గవి కూడా ఒక 2 వేసుకుంటే బాగుంటాయి ఇష్టమైతే. ఈ కార్తీక మాసంలో సులువుగా కొంచెం నోటికి టేస్ట్గా ఉండాలంటే ఇలాంటివి చేసుకుంటేనే ఉల్లిపాయలు అవి తినం కనుక కొంచెం నెయ్యి కూడా వేసుకుని దాంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా సామాన్లన్నీ వేసేసుకుని వేయించుకున్న తర్వాత ఒక అరగంట ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ దాంట్లో వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరకాయలు వేస్తాం, కారం అది ఏం వేయమన్నమాట. కొంచెం అల్లం చెదగొట్టుకుని వేసుకున్నాం. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. కార్తీక మసాలా వెల్లుల్లిపాయ వేసుకోం కనుక కొంచెం అల్లం ఒకటే వేసుకుని వేగిపోయి జీడిపప్పు, మసాలా సామాన్లు, పచ్చిమిరపకాయలు అవిని మనం అరగంట ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. దాంట్లో కలిపేసుకుని టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకుని మన కొబ్బరికాయ ముక్కలు కోసుకొని మిక్సీలో వేసి పాలు కింద చేసాం కదా, అవి కూడా ఇంట్లో వేసేసుకోవాలి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు కదా, నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను అనమాట. 4 గ్లాసులు పాలు తీసుకున్నాను. ఇంకా వాటర్ పోయకుండా మన కొబ్బరికాయ మిక్సీ పట్టుకుని తీసుకున్న పాలను వేసుకుంటే సరిపోద్ది. అవి కూడా వేసేసుకుని దీంట్లో కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చాక ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పాలు, ఈ గ్లాసుతో 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు పాలు పోసాను. కొంచెం పాత బియ్యం కనుక అవి కొంచెం నేను మామూలు బియ్యం వండుకుంటున్నాను. మన రైస్ అన్నం వండుకుంటే బియ్యమే వండుతున్నాను, బిర్యానీ రైస్ ఇవి కాదనమాట. పాలను దాంట్లో వేసేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. నేనైతే పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్ట్గా